హాయ్ అండి, బాగున్నారా? అమ్మ రోజు ఫోన్ చేసినప్పుడల్లా గుర్తు చేస్తుందండి. గుర్తు చేసినప్పుడల్లా సరే అమ్మ అంటాను. తర్వాత మామూలేనండి. ఏంటా అనుకుంటున్నారా? ఇంక ఈ శారీస్ గురించేనండి. అమ్మ ఎప్పుడో ఆషాఢ మాసంలో పంపిన శారీస్ కూడా ఇప్పటికి నేను ఫాల్స్ కానీ బ్లౌజులు కానీ కుట్టుకోలేదండి. ఇంకా దాని గురించే ఫోన్లో చెప్తూ ఉంటుంది. నేను మర్చిపోతూ ఉంటాను. ఈ మధ్యన ఏంటో మర్చిపోతున్నానో తెలియట్లేదు, లేకపోతే నేను బద్దకిస్తున్నానో నాకే అర్థం కావట్లేదండి. పని అస్సలు అవ్వట్లేదు. అసలు గుర్తుకే రావట్లేదండి. ఇంకా ఈరోజైతే ఇంకా ఇలా కాదనేసి మొత్తం అన్ని శారీస్ అన్నీ తీసి అన్నిట్లికి బ్లౌజులు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంక వీటికి లైనింగ్లు, ఫాల్స్లు అన్నీ తెచ్చుకోవాల్సి ఉన్నాయండి. ఇంకెంత అంటే చేతిలో పని ఉంది కదా అని బతికిచ్చేయటం అన్నమాట. సరే మనయ్యే కదా కుట్టేసుకోవచ్చులే, ఎప్పుడు పడితే అప్పుడే కుట్టేసుకోవచ్చు, ఎంతసేపు ఒక గంటలో బ్లౌజ్ అయిపోతుంది కదా అని ధీమామాట. టైలర్స్ అందరూ అలాగే ఉంటారండి మ్యాక్సిమం. మనయ్య అనేసరికి కుట్టుకోలేము. కుట్టుకుందాం మన చేతిలో పనే కదా, అప్పటికప్పుడైనా కుట్టేసుకుందాం అనుకుంటాం అన్నమాట. కుట్టలేమన్నమాట. అలా శ్రద్ధ అయిపోతూ ఉంటే ఇంకా చీరలన్నీ పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయండి. ఒకసారిగా ఇలాగే నాకులాగే తట్టి మప్పుడు అయిపోతాయి అన్నమాట. ఇంక ఇన్నిట్లో ఒకటో రెండో కుట్టేసుకుని మళ్ళీ మూలన పెట్టేస్తాం అన్నమాట. మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా ఏదైనా ఇదైనప్పుడే మళ్ళీ కుట్టుతూ ఉంటాం అన్నమాట. అలా జరిగిపోతూ ఉంటాయండి టైలర్స్కి. ఇంక ఇవాళ అయితే ఇవన్నీ పని పట్టుకున్నాను అనమాట. బయటికి వెళ్ళవుతాయి ఫాల్స్లు, లైనింగ్లు, దారాలు అన్నీ తెచ్చుకుని వీటిలన్నిటిలో ఒక పట్టు పట్టవలసిందే. లేకపోతే ఇంకా మా అమ్మ చేతిలో నాకు తిట్లు అవుతాయి, తప్పమాట. అలా ఉంటాయండి. ఇంకా మా వారిని తెమ్మంటే తీసుకొస్తారు కానీ అంతగా తెలియదు కదా పాపం వాళ్ళకిని. మనం వెళ్తే అన్నీ చూసుకుని చక్కగా తెచ్చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా ఈరోజు అయితే చొరవ చేసి వీటిలన్నిటిని కూర్చుని కట్ చేసుకున్నానండి.